2+2 ప్రోగ్రామ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా కొంచెం బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు మళ్ళీ స్టే బ్యాక్ ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ వాళ్ళు 2 ఇయర్స్ ట్రైన్ అయిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ అనేది అక్కడే వాళ్ళు సెర్చ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేది ఉంటుంది. లేదు అంటే కనుక ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే యుఎస్ లాంటి కంట్రీస్లో అక్కడే మళ్ళీ ఎంఎస్ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు అక్కడే అంటే 2 ఇయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అక్కడ ఏవి బెటర్ యూనివర్సిటీస్ ఉన్నాయి రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎంఎస్ చేసుకోవడానికి అనేది వాళ్ళు ఒక ఐడియా అనేది వస్తుంది. సో వాళ్ళు అక్కడ ఈజీగా మళ్ళీ ఎంఎస్ ప్రోగ్రామ్స్ మంచి మంచి యూనివర్సిటీస్లో అనేది జాయిన్ అవడానికి అవకాశం అయితే దొరుకుతూ ఉందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ అనేది సేమ్ మన జీడీ గోయింకా యూనివర్సిటీలో కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది మనం ఆఫర్ చేస్తున్నామండి. సో ఇక్కడ మన దగ్గర ఒకవేళ స్టూడెంట్ వెళ్ళాలి అనుకుంటే 3 months కైనా వెళ్ళొచ్చండి ఒక అవేర్నెస్ కోసం అనేది, లేదంటే 6 months వెళ్ళొచ్చు, 1 year ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. సో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు జనరల్ గా యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటే యుఎస్ కంటే కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఈచ్ కంట్రీ చాలా యూనివర్సిటీస్ ఏంటంటే వెళ్తే 1 year 2 years ఉండాలంటారు, కానీ మీరేంటనేది ఒక 3 months 6 months అనేది జస్ట్ వాళ్ళకి చూడటానికి కూడా మనకు అవకాశం రిక్వైర్మెంట్ బట్టి వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు యుఎస్ తీసుకుంటే కనుక కాస్ట్ ఆఫ్ లివింగ్ 50,000 to 70,000 per month అనేది ఉంటుంది. సో 1 year అక్కడ స్టూడెంట్ ఉన్నప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా బేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. యూరోపియన్ కంట్రీస్ వెళ్తే కనుక యూరోపియన్ కంట్రీస్ లో మనం వెస్టర్న్ పార్ట్ తీసుకుంటే ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఈ డెన్మార్క్, నెదర్లాండ్స్, అలాగే జర్మనీ కానివ్వండి, ఫ్రాన్స్, స్పెయిన్ ఇలాంటి కంట్రీస్లో తీసుకుంటే 70,000 to 90,000 per month కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి స్టూడెంట్ అఫోర్డ్ చేయలేరు. సో ఇక్కడ 3 months to 6 months ప్రోగ్రామ్స్ అనేది కూడా స్టూడెంట్ వెళ్ళడానికి మన యూనివర్సిటీలో అవకాశం కూడా కల్పిస్తుంది.